భారత్ మీడియా న్యూస్కి స్వాగతం. 1971 పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి భారతదేశ జవాన్లు యుద్ధం చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ సైనికులు, స్వయం సేవకులు చాలా మంది ఆర్మీతో పాటుగా యుద్ధంలో పాల్గొన్నారు. రక్తదానం, భోజన సదుపాయాలు అన్ని సమకూర్చుకుంటూ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ యొక్క తూటాలకు 100కు పైగా స్వయం సేవకులు కూడా అమరులయ్యారు. ఎప్పుడైతే డిసెంబర్ 16 యుద్ధం ముగిసిన తర్వాత మన వీర జవాన్ల జ్ఞాపకార్థం విజయ్ దివాస్గా ప్రకటించారు. డిసెంబర్ 16 రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రహార్ దివాస్ ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వేదాంత్, పురుషోత్తం, గోపాల్ రెడ్డి, నాగన్న, గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, భగవాన్, జగన్, సంజయ్, హరిప్రసాద్, దాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ కాబట్టి ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు. గ్రౌండ్ తక్కువ చోట నుంచి మా డాబా టెరెస్ మీద మా దారికి 8 మంది ఒక్క నిమిషం రెస్ట్ తర్వాత సావధానం అనగానే మీరు అలర్ట్ ఉండాలి. వాటర్ తాగట్లా ఆ జెండా తీసావా సౌదాన్ ఆ దేవుళ్ళను దగ్గరకైనా గోపాలన్న చెప్తాను ఎన్ని అటు వెళ్ళు అలా 100 అవుతున్నాయి. అట్లా మనము ఇప్పటికీ 700 పూర్తి చేసినాం. దానికి ఎంతమంది ఆరు లైన్లు 1 2 3 हो गया उन लोगों को बुलाएंगे. ఈరోజు ప్రహార్ దివస్ 1971లో మన అమరవీరుల త్యాగ ఫలితంగా ఈరోజు ప్రహార్ దివస్ జరుపుకుంటున్నాము. అందుకని సత్యనారాయణ శాఖ ఆధ్వర్యంలో 30 మంది ప్రహార్లు జరిపారు. చాలా ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. బంగ్లాదేశ్ ఇండియాకు జరిగినటువంటి యుద్ధంలో అమరవీరులైనటువంటి స్వయం సేవకుల యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ యొక్క బలిదానానికి మనము సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క ప్రహార్ దివాస్ను డిసెంబర్ 16న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మన శక్తి ప్రదర్శనను చేస్తూ ఈ యొక్క సమాజంలో స్వయం సేవకుల యొక్క శక్తిని, సమాజానికి మేము ఎంతమంది బలిదానమైనా మేమున్నాము, రక్షణగా ఉన్నాము, సమాజంలో చైతన్యాన్ని కలిగించడానికి మేము ఉన్నామని చెప్పి ప్రతి స్వయం సేవకు ఈ రోజును పురస్కరించుకొని ప్రతి డిసెంబర్ 16 నాడు ప్రహార్ దివస్ లో తన ప్రదర్శన, తన శక్తి చెమటలో నీరుగా మారిన, రక్తం చెమటగా మారిన తన శక్తిని ప్రదర్శిస్తూ ఈ సమాజానికి అండగా ఉన్నామని చెప్పే పనే ఈ యొక్క ప్రహార్ దివాస్. 1971 పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి భారతదేశ జవాన్లు
యుద్ధం చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ సైనికులు, స్వయం సేవకులు చాలామంది ఆర్మీతో పాటుగా యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్లకు రక్తదానము, భోజన సదుపాయాలు అన్నీ జమ చేసుకుంటూ వాళ్ళతో పాటుగా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ యొక్క తూటాలకు 100 పైన స్వయం సేవకులు కూడా అమరులయ్యారు. ఎప్పుడైతే డిసెంబర్ 16 యుద్ధం ముగిసి మన వీర జవాన్లు మరియు వాళ్ళ సంస్మరణార్థం విజయ్ దివస్ గా ప్రకటించారు డిసెంబర్ 16ను. ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రహార్ దివస్ గా వాళ్లకు మన వందనం సమర్పించుకుంటూ ప్రహార్ దివస్ గా చేస్తాము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 16వ తారీఖు.